సో హాయ్ గైస్, ఈ వీడియోలో మన పుష్ప 2 టోటల్ కలెక్షన్ మన తెలుగు స్టేట్లో ఎంత రాబట్టింది, అలానే ఎస్ఎస్ఎబి 29 మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. 3 అదేంటో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఎస్ఎస్ఎంబి 29 ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఏదంటే, ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి ఈ మూవీ 2 పార్ట్లు అయితే రావట్లేదు, ఓన్లీ పార్ట్ 1 మాత్రమే వస్తుందని చెప్పుకోవచ్చు. ఇది మీకు డిసప్పాయింట్ అనిపించిందా, ఎలా అనిపించింది అనేది జెన్యున్ గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే డిసప్పాయింట్ అయితే అస్సలకి అనిపించలేదు. ఎందుకంటే ఒక సినిమా చూస్తే పూర్తిగా పార్ట్ 1 అని కంప్లీట్ అయిపోవాలి, సాగదీయొద్దు కొంచెం ఉన్న ఆ స్టోరీని. కానీ జక్కన్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు తన డైరెక్షన్లో. అలా ఎస్ఎస్ఎంబి 29 మూవీ అయితే కేవలం ఒకే పార్ట్లు అయితే రావడం అయితే జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. సెకండ్ అప్డేట్ ఏంటంటే, ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి 3 hours 40 minutes అయితే ఉండబోతుంది అని చెప్పొచ్చు. దీనికి ఎక్కువ ఉండబోతుంది, ఎందుకంటే ఇది పార్ట్ 2లో అయితే రావట్లే అని చెప్పొచ్చు. కేవలం ఒకే పార్ట్లో వస్తుంది కాబట్టి ఎస్ఎస్ఎంబి 29 మూవీ అయితే 3 hours 40 minute రన్ టైం అయితే వస్తుంది అని చెప్పొచ్చు. ఇదైతే ఫిక్స్, దీనికి కొంచెం అటు ఇటు అయితే తగ్గొచ్చు. ఇంకా థర్డ్ అప్డేట్ వచ్చేసరికి ఇది మాస్, ఉర్రా మాస్ విధ్వంసం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మన మహేష్ బాబు గారు అయితే నిజంగా పాస్పోర్ట్ తీసుకొని అయితే సోషల్ మీడియాని మొత్తం తగలబెట్టేసిండు అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ అయితే మన రాజమౌళి గారు అయితే మహేష్ బాబు గారి నుంచి పాస్పోర్ట్ అయితే తీసుకుండు. ఈ పాస్పోర్ట్ నా దగ్గరనే ఉంటుంది, మహేష్ బాబు గారి చేతిలో వెళ్ళదు, ఫారెన్ అటు ఇటు అయితే తిరగడని. కానీ మన మహేష్ బాబు గారు అయితే ఆ పాస్పోర్ట్ తీసుకొని బయట దేశాలకైతే వెళ్ళిన చెప్పుకోవచ్చు. రీసెంట్గా లుక్స్ కావచ్చు, ఆ వీడియోస్ అయితే మనకి సోషల్ మీడియాలో కనిపించినాయి అని చెప్పుకోవచ్చు. దట్ ఈస్ మాస్. నాకైతే చాలా బాగా అనిపించింది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నిజంగా ఇదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అస్సలకి మహేష్ బాబు గారు జక్కన కాంబినేషన్ అంటే ఫస్ట్ టైం గూస్ బంప్స్ అయితే వస్తున్నాయని చెప్పొచ్చు. అసలుకి ఆ షూటింగ్ కావచ్చు, అప్డేట్ వింటుంటే గూస్ బంప్స్ ఒక్కొక్కరికి ఆ లెవెల్ అయితే పోకిరి లెవెల్ ట్విస్ట్ అయితే అనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ప్రతి అప్డేట్ కోసం ఈ మూవీ నుంచి అయితే చాలా మంది ఈగల్లీ ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మహేష్ బాబు గారు ఫారెన్ వెళ్ళడం కావచ్చు, జక్కన్న పాస్పోర్ట్ ఇవ్వడం కావచ్చు, షూటింగ్ స్పీడ్ చేయడం కావచ్చు, చాలా తొందరగా అవ్వడం కావచ్చు. నాకైతే కొంచెం ట్విస్ట్ అయితే అనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. మరి ఎస్ఎస్ఎంబి 29 మూవీ కోసం ఎంతమంది ఈగల్లీ వెయిట్ చేస్తున్నారు అనేది డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. ఇంకా ఈ మూవీ నుంచి 2 minutes వీడియో క్లిప్స్ అయితే బయటికి అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. అది ఈ మూవీలో ఉన్నది కాదు, పూజా శర్మని ఎప్పుడైతే జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఈ మూవీని అనౌన్స్మెంట్ చేసిరో ఆ లుక్స్ కావచ్చు, అక్కడ నుంచి అయితే కొన్ని లుక్స్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చూడాలి ఎప్పుడు రిలీజ్ చేస్తారో. ప్రతి దానికోసం అప్డేట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కోసం అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా బడ్జెట్ 6 నుంచి 800 crore మధ్యలో అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అది రిలీజ్ అయ్యే అప్పుడు ఈ మూవీ బడ్జెట్ ఏ లెవెల్ ఉంటుందో మీ ఇమాజినేషన్కి నేనైతే వదిలేస్తున్నాను అని చెప్పుకోవచ్చు. ఆ బడ్జెట్ చూస్తేనే మనకైతే గూస్ బంప్స్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. పక్కా 2000 కోట్లు అయితే కేక్ వాక్ ఈ సినిమాకి ఈజీగా వచ్చేస్తుందని నేనైతే డెఫినెట్గా అయితే అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు అనేది జెన్యున్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు పుష్ప 2 టోటల్గా మన తెలుగు స్టేట్లో కలెక్షన్ ఎంత రాబట్టింది అనేది మాట్లాడుకుందాం. చాలా మందికి అయితే బిగ్గెస్ట్ డౌట్ అని చెప్పొచ్చు, పుష్ప 2 మన తెలుగు స్టేట్లో కలెక్షన్ ఎంత, లాంగ్ రన్ కలెక్షన్ ఏంది అనేది కూడా మాట్లాడుకుందాం. సో అప్పటి వరకు ఎవరన్నా కొత్త వచ్చి ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలో అయితే మళ్ళీ వెళ్ళిపోదాం. అంటే పార్ట్ 2 అన్నట్టు, కంటిన్యూగా పార్ట్ 2 అన్నట్టు. ఓకే, పుష్ప 2 ఫస్ట్ నైజాంలో అయితే షేర్ మాట్లాడుతున్నా 105 కోట్ల షేర్ అయితే వసూలు చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. 190 కోట్ల గ్రాస్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు. సీడెడ్ 37 కోట్ల షేర్, గ్రాస్ వచ్చేసరికి 80 కోట్ల గ్రాస్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు. అలా మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో టోటల్గా చెప్తున్నా 230 కోట్ల షేర్, గ్రాస్ వచ్చేసరికి 360 కోట్ల గ్రాస్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు. ఓన్లీ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రం చెప్తున్నా, టోటల్ అయితే చెప్పట్ల. అలా టాప్ 2 ప్లేస్లు అయితే ఉందని చెప్పుకోవచ్చు. పుష్ప 2 ఏం మాత్రం ఇండస్ట్రీ టాక్ వచ్చి ఉంటే ఈజీగా ఆర్ఆర్ఆర్ రికార్డ్ అయితే లేచిపోయి ఉండేది. ఈ సినిమాకి హిట్ టాకే వచ్చింది, అక్కడక్కడ నెగిటివిటీ, అక్కడక్కడ యావరేజ్ టాక్ అయితే వచ్చింది, మరి ఫ్లాప్ టాక్ అయితే రాలేదు. బట్ ఇదే మూవీకి ఇండస్ట్రీ అయ్యే టాక్ వచ్చి ఉంటే మన తెలుగు స్టేట్లో ఈజీగా ఆర్ఆర్ఆర్ అయితే లేచిపోయి ఉండేది. మీరేమనుకుంటుండే, లేచిపోయి ఉండేనా కాదా రికార్డ్ అనేది కామెంట్ చేయండి. పుష్ప 2కి ఇండస్ట్రీ టాక్ వచ్చి ఉంటే. నాకైతే చాలామంది అనుకుంటారు ఇండస్ట్రీ టాక్ వస్తుంటే ఆర్ఆర్ ఈజీగా లేచిపోయి ఉండేది. ఆ లెవెల్లో అయితే ఈ సినిమా మీద హైప్ యాంటిసిపేటెడ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. పుష్ప పార్ట్ 1 మన తెలుగు స్టేట్లో ఫ్లాప్, కానీ పుష్ప పార్ట్ 2 బ్లాక్ బస్టర్. ఇది అసలుకి ఒక ఫ్లాప్ మూవీని సీక్వెల్ తీసి బ్లాక్ బస్టర్ కొట్టడం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే క్రియేట్ చేసిన చెప్పుకోవచ్చు. ఏ సినిమా అయినా సరే
యావరేజ్ అయినా హిట్ అయితే సీక్వెల్ తీస్తారు. కానీ పుష్ప పార్ట్ 1 మన తెలిసేటట్లోనే ఫ్లాప్ అయింది. దానికి సీక్వెల్ తీసి టాప్ 2 ప్లేస్‌లో పెట్టి బ్లాక్ బస్టర్ కొట్టినంటే అర్థం చేసుకోండి తన క్రేజ్, తన మార్కెట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఏ లెవెల్‌లో పెరిగిందో. ఇంకా ఈ మూవీ మీద వచ్చిన ఆ టాక్ మన తెలుగు స్టేట్‌లో కూడా హిట్ టాకే వచ్చింది. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, సుకుమార్ టేకింగ్ అవ్వచ్చు. అలా ఓవరాల్‌గా అయితే బ్లాక్ బస్టర్ అయింది పుష్ప 2 మన తెలుగు స్టేట్‌లో అని చెప్పొచ్చు. సీడెడ్‌లో టాప్ 2 రికార్డర్, నైజాంలో టాప్ 2 రికార్డ్, ఓవరాల్‌గా కూడా టాప్ 2 రికార్డ్ అని ఉండిపోయింది. కొంచెం ఇండస్ట్రీ టాక్ వచ్చుంటేనా టాప్ మోడల్ అయితే వెళ్ళిపోయి ఉండేది పుష్ప 2. ఆ లెవెల్ క్రేజ్, మార్కెట్ డిమాండ్ అయితే ఉండే పుష్ప. ఆ పేరు వెంటనే గూస్ బంప్స్ అయితే వస్తాయి. ఆ పేరు వెంటనే రికార్డ్స్ అయితే గుర్తుకొస్తాయని చెప్పుకోవచ్చు. సో ఇది ఎస్ఎస్ఎంఏ 29 మూవీ నుంచి వచ్చిన 3 అప్డేట్స్ కావచ్చు అదిరిపోయాయి. ఇంకా మన పుష్ప 2 టోటల్‌గా మన తెలుగు స్టేట్‌లో ఎంత రాబట్టింది కలెక్షన్ అనేది వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు డెఫినిట్‌గా నచ్చిందని నేను అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఎలాంటి టాపిక్స్ చేయాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన చాలా మూవీస్ అప్డేట్ అయితే వచ్చింది. ఇంకొక చిన్న అప్డేట్ అయితే చెప్తా. హిట్ 3 మన నాని నటిస్తున్న హిట్ 3లో ఒక గెస్ట్ రోల్‌గా మన కార్తీ అయితే నటిస్తున్నాడని చెప్పుకోవచ్చు. లాస్ట్‌ల హిట్ 3 క్లైమాక్స్‌లో అయితే కార్తీ అయితే రాబోతున్నాడు. హిట్ 3లో కూడా హిట్ 4లో అయితే కార్తీ అయితే మెయిన్ క్యారెక్టర్ హీరోగా అయితే చేయబోతున్నాడని చెప్పుకోవచ్చు. హిట్ 3 వచ్చేసరికి మే 1న అయితే రిలీజ్ అవబోతుందని చెప్పుకోవచ్చు గ్రాండ్‌గా. నాని అనుకోండి, నాని కెరియర్‌లో యాంటిసిపేటెడ్ రిలీజ్ అవబోతుంది. ఈగల్ ది వెయిటింగ్ ట్రైలర్ కోసం, ఇంకా సాంగ్స్ కోసం నాని ఏ లెవెల్‌లో విశ్వరూపం చూపిస్తాడో ఇమాజినేషన్‌కి అయితే వదిలేసిందని చెప్పుకోవచ్చు. ఆ టీజర్ చూస్తేనే నాకైతే మైండ్ పోయింది. నిజం చెప్తున్నా, ఆ లెవెల్ అయితే యాంటిసిపేటెడ్‌గా అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. మీరు ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే ఈజీగా టైర్ 1లో అయితే ఎంటర్ అయిపోతాడు నాని. సెల్యూట్. సో హిట్ 3 ఏ లెవెల్‌లో ఉంటుందనుకుంటున్నా ఒక కామెంట్ రాయాలి. అస్సలకి ఆ కార్తీ, నాని ఒకటే స్క్రీన్ మీద ఉంటే గూస్ బంప్స్ అంతే స్టఫ్ అయితది. పక్కా చెప్తున్నా, మే 1న వచ్చి బాక్స్ ఆఫీస్‌ని చుక్కలు చూపించే హీరో మన నాని. సో ఇంకా మే మంత్‌లో కూడా చాలా సినిమాలు అయితే రిలీజ్ అవ్వబోతుంది. లిస్ట్ కావాలంటే కామెంట్ చేయండి. వీడియో చేయడానికి డెఫినిట్‌గా అయితే ప్రయత్నిస్తా నెక్స్ట్ వీడియోలో. సో డెఫినిట్‌గా మే మంత్‌లో అయితే చాలా సినిమాలు అయితే రిలీజ్ అవ్వబోతుంది. అదిరిపోయే మూవీస్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మన టాలీవుడ్ నుంచి అస్సలకి మామూలు సినిమాలు కాదు. ఒక టైర్ 1 హీరో సినిమా కూడా రిలీజ్ అవ్వబోతుంది. అదేంటో అనేది మీరు కూడా కామెంట్ చేయండి. ఇంకా మన తమిళనాడు నుంచి ఇంకా ఆల్ ఓవర్ ఇండియాలో అయితే చాలా మంచి మంచి సినిమాలు అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఎందుకంటే మే అనేది సమ్మర్. మే మంత్ మొత్తం సమ్మర్ ఉండబోతుంది. ఆ లెవెల్‌లో అయితే సినిమాలు అయితే రిలీజ్ అవ్వబోతుంది. అది వీడియో. ఈ వీడియోలో ఎస్ఎస్ఎంఏ 29 మూవీ అప్డేట్, పుష్ప 2 టోటల్ కలెక్షన్ మన తెలుగు స్టేట్‌లో, అలానే హిట్ 3లో గెస్ట్ రోల్ ఎవరు చేయబోతున్నాడు, ఏ హీరో చేయబోతున్నారు అనేది చెప్పిన ఫ్రెండ్స్. ఇది టోటల్‌గా వీడియో అనేది ఎలా అనిపించింది అనేది డిఫరెంట్‌గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, అర్థం చేసుకోండి. రీచ్ అయితే లేదు, పోతే పోని వీడియో చేస్తుంటా. మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు, వీడియోని అయితే ఫుల్‌గా చూసి మీకు యాడ్స్ ప్లే అవుతుందా లేదనేది డెఫినెట్‌గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కంటెంట్ నచ్చుంటేనే సబ్స్క్రైబ్ చేసుకో, అంతే.